హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. అందరూ ఇష్టంగా తినే రవ్వ కజ్జికాయలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా! తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఈ కజ్జికాయలనింది. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి స్నాక్స్ ఏదోటి చేసి పెడుతూ ఉండాలి. అలానే వాళ్ళకి స్కూల్ బాక్స్‌లో కూడా ఏదోటి స్నాక్స్ అనేది పెడుతూ ఉండాలి కదా! ఇలా ఒకసారి చేసి పెట్టేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకుంటే మనకి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. కాకపోతే 20 రోజుల వరకు కూడా ఇంట్లో ఉండవండి ఇవి. ఒక 4, 5 రోజుల్లోనే అవగొట్టేస్తారు మీ ఇంట్లో వాళ్ళంతా. అంత టేస్టీగా ఉంటాయి. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ కజ్జికాయలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక పళ్ళెంలోకి 1.5 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. నేను తీసుకున్న కప్పు క్వాంటిటీ వచ్చి పావు కేజీ అండి. అంటే నేను పావు కేజీకి ఎక్కువే తీసుకున్నాను పిండి అనింది. అర కేజీకి తక్కువ. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి లైట్‌గా. ఒకసారి పిండి, ఉప్పు బాగా కలుపుకొని బాగా మరుగుతున్న ఆయిల్‌ని ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల కజ్జికాయలనింది క్రిస్పీగా ఉంటాయండి. బావుంటాయి టేస్ట్ కరకరలాడుతూ. అలానే త్వరగా మెత్తబడకుండా కూడా ఉంటాయి. ఇలా ఆయిలు, పిండి బాగా కలుపుకొని ఉండ ఫామ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఉండ ఫామ్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయినట్టు ఆయిల్ అనింది. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకొని పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. స్టఫింగ్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి 1 ½ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దానిలోకి 1 కప్ వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకుంటే మనకి చక్కగా కొబ్బరి తురుమనింది తయారైపోతుందండి. కోరుకోనవసరం లేదు. మీ దగ్గర ఎండు కొబ్బరి గనక ఉంటే దాన్నన్నా తీసుకోవచ్చండి. ఇది పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎండు కొబ్బరైతే ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొబ్బరి బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి లోపల స్టఫింగ్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారు కదా! కొబ్బరనింది ఇలా దోరగా వేగాలండి. కొంచెం ఓపికతో స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేస్తే కలర్ వచ్చేస్తుంది గానీ సరిగ్గా కుక్ అవ్వదండి కొబ్బరనింది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అదే ప్యాన్‌లోకి ఇంకొక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో తగిలి చాలా క్రిస్పీగా బాగుంటుందండి టేస్ట్. డ్రై ఫ్రూట్స్ ఇక్కడ బాదం, జీడిపప్పు అలానే పిస్తా తీసుకున్నానండి. ఒక్కొక్కటి 2 స్పూన్స్ చొప్పున తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ అనింది. ఇలా చాలా చిన్నగా తరిగి అప్పుడు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు. లేదా ఇలా కలిపన్నా తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనింది. అవి కొంచెం ఒక 50% బాగా వేగిన తర్వాత దానిలోకి 1 కప్ వరకు కరాచీ రవ్వను కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని. ఎంతలా ఫ్రై అవ్వాలంటే మీరు దాన్ని టేస్ట్ చేస్తే కనుక కరకరలాడాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్‌గా రవ్వ అనేది కుక్ అయినట్టు. రవ్వ బాగా వేగిన తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకిది రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లారనిద్దాం. తర్వాత స్టఫింగ్ బాగా చల్లారిన తర్వాత ఏ కప్‌తో అయితే మీరు కొబ్బరి, కరాచీ తీసుకున్నారో అదే కప్పుతో పంచదారను కూడా తీసుకోవాలి. 3 సేమ్ క్వాంటిటీ అండి. తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఇలాచీని బాగా దంచిపెట్టి యాడ్ చేస్తున్నానండి. తరువాత ఇలా పంచదార, రవ్వ బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. 20 నిమిషాల తర్వాత పిండిని ఒక 5 నిమిషాలైనా బాగా కలుపుకోవాలండి. 5 నిమిషాలు కలిపిన తర్వాత ఇలా మనకి పిండి అనేది స్మూత్‌గా అయిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో పిండి అనింది. ఇప్పుడు దానిలోంచి చిన్ని చిన్ని ఉండల్లాగా తీసుకోవాలి. తరువాత ఇలా ఉండలకి పగుళ్ళేమీ లేకుండా సాఫ్ట్‌గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొడిపిండిని జల్లుకుంటూ పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్ని పూరీలాగా. మనకి పూరి అనింది మరీ దళసరిగా ఉండకూడదు. అలా అని మరీ పల్చగా ఉండకూడదు. మరీ పల్చగా ఉంటే స్టఫింగ్ అనేది బయటకొచ్చేస్తుందండి. కాబట్టి మీడియంకి కొంచెం తక్కువ పలచనలో ఉండేలాగా చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా.
తర్వాత ఈ పూరీని కజ్జికాయల మావుల మీద పెట్టుకోవాలండి. పూరి పెట్టే ముందే పిండనింది జల్లుకోవాలి మావులకి. ఇలా జల్లడం వల్ల ఏంటంటే కజ్జికాయ అనింది పిండికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ప్రతిసారి పిండి చల్లనవసరం లేదండి. ఒక 3, 4 కజ్జికాయలు అయిన తర్వాత పిండి చల్లుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా పూరీలో సరిపడినంత స్టఫింగ్ వేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు. ఎంత సరిపోతుందో అంతే చూసుకోవాలి. ఇలా అంచులకు కూడా లేకుండా ఇలా మిడిల్‌లో ఉండేలాగే చూసుకోవాలి. తర్వాత ఇలాగ చుట్టూ ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల మనకి కజ్జికాయ అనింది ఫ్రై అవుతున్నప్పుడు విడిపోకుండా ఉంటుంది. వాటర్ అప్లై చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కజ్జికాయ మావుల్ని జాగ్రత్తగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల కజ్జికాయ అనింది ఫ్రై అవుతున్నప్పుడు విడిపోకుండా ఉంటుంది. అలానే స్టఫింగ్ కూడా బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత ఈ ఎక్స్ట్రా పిండి ఉంది కదండీ! దీన్ని కూడా తీసుకొని మళ్ళీ మనం పూరి పిండిలోకి కలిపేసుకోవచ్చు. ఇలా జాగ్రత్తగా ఓపెన్ చేసి నెమ్మదిగా తీసుకోవాలి కజ్జికాయ అనింది. చూసారు కదా! కజ్జికాయ అనింది ఎంత ఈజీగా వచ్చేసిందో బయటికి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ కజ్జికాయల మావుళ్ళు కనుక అవైలబుల్‌గా లేకపోతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పూరీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టీల్ డబ్బా మూతలుంటాయి కదండీ! ఇలా షార్ప్‌గా ఆ మూత తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పూరీని బాగా ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా పిండినంతా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి మంచి షేప్ వస్తుంది పూరీ అనింది. తర్వాత దీనిలోకి సరిపడినంత స్టఫింగ్‌ని ఇలా మధ్యలో వేసుకొని చుట్టూ వాటర్‌ని అప్లై చేసుకొని జాగ్రత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత అంచులని ఇలా వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేయాలి. తర్వాత ఇలా ఫోర్క్‌తో డిజైన్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. మావుళ్ళు లేకుండా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కజ్జికాయలనింది. నేను తీసుకున్న మైదా పిండి రవ్వ క్వాంటిటీకి 27 వరకు వచ్చాయండి ఈ కజ్జికాయలనింది. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలోనే ఉంచుకొని వీటిని జాగ్రత్తగా వేసుకోవాలి. ఒకవైపు లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టి వీటిని ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుందండి. కానీ లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వదు. దానివల్ల ఏంటంటే ఎక్కువ కాలం కూడా నిల్వ ఉండవు. అలానే గట్టిపడిపోతాయి. త్వరగా క్రిస్పీగా కూడా అవ్వవు. కాబట్టి ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడే వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కజ్జికాయలు. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందండి. మరి నచ్చాయా కజ్జికాయలు మీకు? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.